ఫ్రెండ్స్ ఐఫోన్ ఇప్పుడు మనం తెలుగులో వాడొచ్చు. కాకపోతే ఈ ఫీచర్ ఏప్రిల్ నుంచి అవైలబిలిటీకి రానుంది. iOS 18.4 అప్డేట్లో ఒక చిన్న సెట్టింగ్ మీరు మారిస్తే చాలు మొత్తం ఈ ఫోన్ అంతా తెలుగులో కన్వర్ట్ అయ్యింది. చూపిస్తారని ప్రజెంట్ ఈ ఫోన్ iOS 18.4 బీటా మీద రన్ అవుతుంది. ఏప్రిల్ ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో జనరల్ సెట్టింగ్స్లో ఇక్కడ మీకు లాంగ్వేజ్ అండ్ రీజన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ లాంగ్వేజ్లోకి వెళ్ళి మనం తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేద్దాం. యూజ్ తెలుగు అని పెట్టేస్తాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్ గా UI మొత్తం ఇప్పుడు తెలుగులోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీకు సెట్టింగ్స్ మొత్తం తెలుగులోకి వచ్చేసినాయి. అంతే కదా, లాక్ స్క్రీన్కి వెళ్ళారు అనుకోండి, లాక్ స్క్రీన్ చూడొచ్చు మొత్తం ఇక్కడ శుక్రవారం 28 ఫిబ్రవరి మొత్తం తెలుగులోనే కనిపిస్తుంది. అంతేకాదు యాప్స్ కింద ఐకాన్స్ చూడండి, అనువాదం, ఫిట్నెస్, ఆరోగ్యం అని కనిపిస్తుంది. వీళ్ళ నేటివ్ యాప్స్ ఓపెన్ చేసినా కానీ తెలుగులోనే వస్తున్నాయి. ఎక్కడైతే తెలుగు రావడానికి అవకాశం ఉండదో ఇక్కడ వైఫై, బ్లూటూత్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి వాటిని వీళ్ళు వదిలేశారు, మిగతావన్నీ తెలుగులోకి తీసుకొని వచ్చేసారు. ప్రెజెంట్ అయితే ఇది ఓన్లీ వీళ్ళ నేటివ్ యాప్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ ఇట్లాంటి యాప్స్ ఓపెన్ చేశారు అనుకోండి, థర్డ్ పార్టీ యాప్స్ ఇవన్నీ మీకు ఇంగ్లీష్లో ఉంటాయి లోపల. నాకు చాలా బాగా అనిపించింది ఫీచర్ చూడగానే, చాలా హ్యాపీ అనిపించింది. ఇది మనకు ఉపయోగపడకపోవచ్చు, కాకపోతే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం రాదు, తెలుగు మాత్రం చదవడం వచ్చు. అట్లాంటి వాళ్ళు ఐఫోన్ యూజ్ చేయాలనుకుంటే చాలా సింపుల్గా ఇప్పుడు ఐఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ ఫీచర్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఐఫోన్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. మన అకౌంట్ ఫాలో కూడా అయిపోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం.